నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 ఊళ్ళు చుట్టొస్తుంది. దేశద్రోహులు అదేదో ధర్మం కోసం పనిచేస్తున్నట్టు నటిస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా విదేశీ భావజాలం అనాలా, లేదంటే ఈ దేశంలో ఏదో ఒక నాశనం జరగాలని కోరుకునేటటువంటి వాళ్ళు సృష్టించినటువంటి ఒక పెను ప్రచార ఉత్పాతం అనేటటువంటిది పాస్టర్ ప్రవీణ్ ఉదంతం అన్నటువంటి విషయం ఆధారాలతో సహా బయటపడింది. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చేలోపే హత్యగా నిర్ధారించేసినటువంటి పరిస్థితి. అతని ముఖానికి హెల్మెట్ ఉంది, మనిషి కింద పడిపోయాడు. ఆటోమేటిక్గా హెల్మెట్తో ఉన్నప్పుడు లోపల గాయం కాదా, తలకాయకి అవ్వదు, స్కల్కి అవ్వదు. ఎప్పుడైనా సరే హెల్మెట్కి సంబంధించి ఈ పార్ట్ ఉన్నప్పుడు ఒత్తుకోదా, కింద పడిపోయినప్పుడు దానివల్ల బ్లడ్ రాదా, రాసుకోదా. దాన్ని కూడా ఎవరో చంపేసేశారు అనేటటువంటిది. మద్యం సేవించినటువంటి మత్తులో ఈ చనిపోవడం జరిగింది. ఇక్కడ మద్యం పాస్టర్లు తాగుతారా? నిబంధన ప్రకారం అయితే మద్యం సేవించకూడదు, మతాచారాల ప్రకారం అయితే మద్యం సేవించకూడదు. పాస్టర్ ప్రవీణ్ అసలు నిజంగా పాస్టరా? ఒక పాస్టర్ పరధర్మ దూషణ చెయ్యొచ్చా? ఒక పాస్టర్ ఏం చేయాలి? తన ధర్మాన్ని పాటించమని చెప్పాలి, బైబిల్లో ఉన్నటువంటి వచనాలని బోధించాలి. తద్వారా అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఒక చైతన్యం తీసుకురావాలి, వాళ్ళకి ప్రభువు పట్ల ఆసక్తి పెంపొందించాలి. కానీ ఆ విధమైనటువంటి శక్తి అతని దగ్గర ఉందా? అతను చెప్పేటటువంటిదంతా కూడా ఇతర బోధనలే. ఎందుకు అంటే మనకి ఆ గ్రంథం పట్ల అవగాహన లేనప్పుడు, మత ధర్మాల పట్ల అవగాహన లేనప్పుడు అట్రాక్టింగ్ వర్డ్స్, అది కూడా తరతరాలుగా పాతుకుపోయినటువంటి ఒక ఫీలింగ్ని రెచ్చగొట్టేటటువంటి వ్యవహారం. ఆ ఫీలింగ్కి సజీవ సాక్ష్యం ఏదైతే లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు పుస్తకాలలో రాసినటువంటి వాటి వల్ల, లేదా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మీదన విషం చిమ్ముతూ తయారు చేసినటువంటి ఒక కొత్త సర్క్యులేషన్లోకి తీసుకొచ్చినటువంటి కథనాల వలన ప్రభావితమైనటువంటి వర్గాలని చేతనైతే మనకి వాళ్ళతో దూషణ అక్కర్లేదు, ద్వేషం అక్కర్లేదు, మనందరం కూడా ఒకటి భారతీయులం అనేటటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేయడం మానేసి భారతదేశంలో వర్గశత్రుత్వాన్ని క్రియేట్ చేస్తూ, ఎస్పెషల్లీ మెజారిటీ ప్రజలు నమ్మేటటువంటి దేవుళ్ళని గురించి దూషిస్తూ, ఆ దేవుళ్ళ పట్ల ద్వేషాన్ని పెంచుతూ, ఆ దేవీ దేవతల పట్ల అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ, తద్వారా ఒక సెక్షన్ని అట్రాక్ట్ చేశాడు అతను. అదే సందర్భంలో ఒక ధర్మాన్నేనా కాదు, అటు ముస్లిం ధర్మాన్ని అదేవిధంగా అవమానించాడు, ఆ దేవుళ్ళని వెటకారం చేశాడు. ఎవరైనా తప్పు పట్టగానే హిందూ సమాజం నుంచి అయితే కనుక విమర్శించారు తప్పించి వేరే ఇది లేదు. అటు ముస్లిం సమాజం నుంచి వార్నింగ్లు ఇచ్చినటువంటి సందర్భంలో దాన్ని గురించిన ప్రస్తావన లేకుండా ఈ రెండు మతాలు ఒక్కటేనంటూ కొత్త పాస్టర్ గారు పుట్టుకొచ్చి తీసుకొచ్చినటువంటి సరికొత్త వాదన. పాస్టర్లు తమ తమ బోధనలు చేయడంలో తప్పులేదు, తమ తమ గ్రంథం గురించి చెప్పడంలో తప్పులేదు, తమ తమ మత ప్రచారం చేయడంలో తప్పులేదు. అకస్మాత్తుగా కొంతమంది పుట్టుకొచ్చేశారు. అకస్మాత్తుగా వీళ్ళందరూ తీసుకొచ్చినటువంటి ఒక విచిత్రమైనటువంటి వాదన, హత్య జరిగింది, హిందువులే చేసేశారు, వీళ్ళే సర్టిఫికెట్ కూడా ఇచ్చేసేశారు అంటే తమను నమ్మేటటువంటి వాళ్ళని మోసం చేశారు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఆధారాలతో సహా బయటపడ్డటువంటి ఉదంతం. ఇందులో విజయవాడకి రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఏది హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి క్రమంలో బుల్లెట్ హెడ్లైట్ కూడా పగిలిపోయింది. పాస్టర్ చేతికి గాయాలున్నాయి. గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గరికి చేరే టైంకి పెట్రోల్ కొట్టించుకోవడానికి సిబ్బందితో మాట్లాడలేని స్థితిలో సైగలు చేసినటువంటి పరిస్థితి. రామవరప్పాడు రింగ్ సమీపంలో మరొకసారి ప్రమాదానికి గురైతే పక్కన కూర్చోబెట్టారు అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ, ఆటో డ్రైవర్లు కలిసి. ట్రాఫిక్ బూత్ దగ్గర 3 గంటల పాటు రోడ్డు మీదనే నిద్రపోయారట ఆయన. అదే సందర్భంలో మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని ఈ సందర్భంగా పాస్టర్కి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారట. తాగి నడపద్దు, మీరు వెళ్ళొద్దు అంటే పట్టించుకోకుండా ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళారు. తిరిగి ఏలూరులో మళ్ళీ ఇంకో మద్యం సీసా కొనుగోలు చేశారు. సీసీ ఫుటేజీల ద్వారా తెలుస్తున్నటువంటి సాక్ష్యం ఇది. ఇన్ని జరిగితే దీన్ని ఏ విధంగా తీసుకెళ్ళిపోయారు అంటే మద్యం మత్తులో ఆ పాస్టర్ గారు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం నిన్న బయటికి రాగానే వెంటనే అర్జెంటు కొంతమంది మద్యం మత్తు అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చేసేదిగా,
ప్రిలిమినరీ రిపోర్ట్లోనే వచ్చేసేది కదా అన్నటువంటిది. ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తే ఒప్పుకుంటున్నాం మనం. ప్రిలిమినరీ రిపోర్ట్ అప్పుడే యాక్సిడెంట్ అని చెప్పారు, కానీ మనం ఒప్పుకున్నామా? మర్డర్ అన్నాం కదా. అందుకని ఫైనల్ రిపోర్ట్ వచ్చేదాకా ఏం మాట్లాడలేదు వాళ్ళు. ఫైనల్ రిపోర్ట్ రావాలి. ఈలోపు ఏకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి అందరూ స్పందించేశారు. కేటీఆర్ అందరూ స్పందించేశారు. దాంట్లో ఈ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మాటలకు అనుగుణంగా. ఈలోపు అల్ జజీరా లాంటి తీవ్రవాద సంస్థలు నడిపే ఛానళ్ళు భారత్ మీదన హిందూ ఉగ్రవాదం అనేటటువంటి విషయాన్ని చిమ్మేసినాయి. అంటే భారత్లో ఉన్నటువంటి శక్తులు ఎలాగ తయారవుతున్నాయి, వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే మానసిక తీవ్రవాదం. డైరెక్ట్గా ఆయుధాలతో యుద్ధం చేసే వాళ్ళని తాట తీస్తోంది సైన్యం. అలాగే ఉన్మాదపు చేష్టలు చేసే వాళ్ళ అంతు చూస్తున్నారు పోలీసులు. కాబట్టి ఇప్పుడు కొత్తగా మానసికమైనటువంటి తీవ్రవాదం, నక్సలైట్లు అడవుల్లో ఉండి ప్రజల్ని మార్చలేకపోయారు కాబట్టి నిజ జీవితంలో ఇప్పుడు జనారణ్యంలోకి వచ్చి హేతువాదుల పేరుతో, నాస్తికుల పేరుతో, మానవతావాదుల పేరుతో, లేదంటే కనుక పౌర హక్కుల నాయకుల పేరుతో మాట్లాడుతూ ప్రతి అంశంలో హిందుత్వ ద్వేషాన్ని ఎట్లా నూరిపోస్తున్నారో అట్లాగే ఇప్పుడు వీళ్ళు సరికొత్తగా మత ద్వేషాన్ని, ధర్మద్వేషాన్ని, హిందూ ద్వేషాన్ని నూరిపోస్తూ ప్రాణాలు తీయాలన్నటువంటి ఫీలింగ్ హిందువులకు ఉందన్నటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తూ వాళ్ళే హిందూ దేవీ దేవతల్ని దూషిస్తారు. ఆ దూషించినటువంటి వాళ్ళకి వెనకాల కొంతమంది ఉంటారు. ఆ సందర్భంగా హిందువులని ఉన్మాదులుగా చూపించే ప్రయత్నం చేస్తారు. హిందువుల మీద తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తారు. ఒక విష వలయం హిందువుల చుట్టూ చుట్టబడుతోంది. హిందువులకి ఇంకా ఐక్యత రాలేదు. హిందువులలో ఇంకా ఈ అవగాహన రావట్లేదు. అందరూ కలవకపోతే కనుక హిందువులని బెదిరించి, హిందువులని దూషించి, హిందువులలోనే దూషణల్ని రేకెత్తించి తద్వారా దెబ్బ కొట్టాలన్నటువంటి కుట్రకి సజీవ సాక్ష్యం పాస్టర్ ప్రవీణ్ ఉదంతం. ఎప్పటికైనా వాస్తవాలు తెలుస్తున్నాయి. అది కూడా ఏంటి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు నిజాలు బయటపెట్టారు కాబట్టి దీన్ని వాళ్ళు వక్రీకరిస్తే ఏం చేయగలిగి ఉండేవాళ్ళం కాదు. ఇప్పటికైనా సరే భారతదేశం మీద విషం చిమ్మేవాళ్ళు కాస్త కంట్రోల్లో ఉండాలా. అట్ ద సేమ్ టైం హిందువులు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది.